Hello everyone, welcome back to our YouTube channel Feelbox. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మెమరబుల్గా ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడు నాకు ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ ఐడియా గుర్తొచ్చింది. మా కపుల్ హ్యాండ్ కాస్టింగ్ చేయడానికి ఈ ప్యాకేజ్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ నాకు 1149 పడింది. అండ్ దీంట్లో ఇంక్లూడ్ అయిన థింగ్స్ ఏంటంటే ఒక పెయింట్ బ్రష్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్, ఒకటి వచ్చేసి మోల్డింగ్ పౌడర్, ఇంకోటి కాస్టింగ్ పౌడర్, అలానే ఒక టూత్ పిక్, ఇంకొక గోల్డ్ కలర్ పెయింట్ బాటిల్ అండ్ శాండింగ్ పేపర్ ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ పేపర్ కూడా ఇచ్చారు. ఈ థింగ్స్ అన్నీ మనం చూస్తున్నట్టుగా ఒక బకెట్లో ప్రొవైడ్ చేశారు. ఈ బకెట్ యూజ్ చేసి మనం హ్యాండ్ కాస్టింగ్ అనేది చేయొచ్చు. ఈ హ్యాండ్ కాస్టింగ్ ప్రాసెస్ని ఈజీగా మనం 9 స్టెప్స్లో కంప్లీట్ చేయొచ్చు. దాని రిలేటెడ్ పిక్ని నేను సైడ్కి ఇంక్లూడ్ చేశాను, చెక్ చేయండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశారు మనం 1.8 లీటర్ కోల్డ్ వాటర్ యూజ్ చేయాలి ఆ మోల్డింగ్ పౌడర్ని మిక్స్ చేయడానికి. అప్పుడే మన మోల్డింగ్ పౌడర్ సరిగ్గా మిక్స్ అవుతుంది. మనం 1.8 లీటర్ కోల్డ్ వాటర్ మెజర్ చేయడానికి మెజరింగ్ స్కేల్ ఉన్న వాటర్ బాటిల్ ఏదైనా ఉంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ పైన 750 ml వరకు మెజర్మెంట్స్ ఉన్నాయి. సో దానిని యూజ్ చేసి నేను 1.8 లీటర్ వాటర్ మెజర్ చేసి ఈ బకెట్లో పోసేసాను. ఫస్ట్ మనం మోల్డింగ్ పౌడర్ని మిక్స్ చేయాలి, కాస్టింగ్ పౌడర్ కాదు. మోల్డింగ్ పౌడర్ని మిక్స్ చేయడానికి, అదే మనం ఆల్రెడీ తీసుకున్న 1.8 లీటర్ కోల్డ్ వాటర్లో మిక్స్ చేయడానికి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేస్తున్నాను. అది కూడా చాలా తక్కువ స్పీడ్ పెట్టేశాను. అండ్ కొద్దిగా మనం మోల్డింగ్ పౌడర్ వేస్తూ కలుపుకుంటే అది మంచిగా మిక్స్ అవుతుంది. ఒకవేళ మన దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే నార్మల్ బీటర్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే చాలా ఫాస్ట్గా కలపాలి, ఎక్కువ టైం ఉండదు, అది చాలా ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా మనం నార్మల్ బీటర్తో అయినా కలిపినా కూడా లంప్స్ చిన్నగా ఉంటాయి. చాలా పెద్ద లంప్స్ లేకుండా మనం కలుపుకుంటే మనం అలా కూడా యూస్ చేయొచ్చు. ఈ మోల్డింగ్ మిక్స్చర్లో మనం హ్యాండ్స్ని పెట్టడానికి ముందు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అది ఏ ఆయిల్ అయినా పర్లేదు, నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యూస్ చేశాను. ఇలా మనం ఒక 60 to 70 సెకండ్స్ అలా కలిపితే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇది కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కదా, సో దీంట్లో పెట్టడానికి మనం పోజ్ ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ అది కూడా కొంచెం వేరే కంటైనర్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది. బై మిస్టేక్ రాంగ్ పోజ్ పెట్టామనుకోండి, ఇంకా చేసిన హ్యాండ్ కాస్టింగ్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఇక్కడ ఒక ఎంప్టీ కంటైనర్ తీసుకొని దాంట్లో పోజ్ ఫైనల్ అని ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకొచ్చి ఈ బకెట్లో పెట్టేసాము. అండ్ ఇందులో మనం టోటల్ మోల్డింగ్ పౌడర్ని మిక్స్ చేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువైపోయి ఆ బకెట్ నుండి బయటికి వచ్చేసింది. ఈవెన్ అలా బయటకు వచ్చినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ అయితే కొంచెం సేమ్ ఈ బకెట్ కంటే కొంచెం పొడవుగున్న కంటైనర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది యూస్ చేయండి. ఈ ప్యాకేజ్లో ఇచ్చిన మోల్డింగ్ పౌడర్ అండ్ కాస్టింగ్ పౌడర్తో మనం ముందు ఒక శాంపిల్ పీస్ ట్రై చేయొచ్చు, అంటే లైక్ ఒక ఫింగర్ అలా ట్రై చేయొచ్చు. అందుకని కొద్దిగా మోల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్ ఎక్కువే ప్రొవైడ్ చేశారు. ఈ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పేపర్లో కూడా మెన్షన్ చేశారు. బట్ నేను ఆల్రెడీ ఈ హ్యాండ్ కాస్టింగ్ అనేది కిడ్స్ పైన ట్రై చేస్తున్నాను, అది చాలా బాగా వచ్చింది. సో నేను డైరెక్ట్గానే ట్రై చేశాను, శాంప్లింగ్ చేయకుండా. వన్స్ మన హ్యాండ్స్ని ఆ మోల్డింగ్ మిక్చర్లో పెట్టిన తర్వాత ఇంకా కదల్చకుండా అలానే ఉంచాలి. ఇంకా అలా పెట్టిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి అలా ఆ మిక్చర్ అనేది గట్టిగా అవుతుంది, అది మనకి చూస్తే అర్థమైపోతుంది. ఆ తర్వాత 1 by 1 మన హ్యాండ్ని రిమూవ్ చేస్తే బెటర్. ఒకేసారి 2 హ్యాండ్స్ తీయడానికి అలా ట్రై చేయకండి. మనం ముందే హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈజీగానే మన హ్యాండ్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. అలానే మన హ్యాండ్స్కి రింగ్ కానీ బ్రేస్లెట్ కానీ ఏదైనా ఉంటే దానికి కూడా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే బెటర్. హ్యాండ్స్ రిమూవ్ చేశాక చూస్తే ఆ మోల్డింగ్ మిక్చర్ లోపల మన స్కిన్ టెక్స్చర్ అదంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కాస్టింగ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేయడానికి కోల్డ్ వాటర్ ఏం యూజ్ చేయలేదు, నార్మల్ వాటరే 300 ml యూజ్ చేశాను. ఇచ్చిన ప్యాకేజ్లో వచ్చేసి 1000 grams ఉంది కాస్టింగ్ పౌడర్.
దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు 1000 గ్రామ్స్ కాస్టింగ్ పౌడర్కి అటు ఇటుగా 250 ml to 300 ml వాటర్ యూస్ చేయొచ్చు అని చెప్పి. ఇది మిక్స్ చేసినప్పుడు టెక్స్చర్ దోశ బ్యాటర్ లాగా ఉండాలి. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ అయినా ఏం కాదు, మనం కలుపుతూ ఉంటే తెలుస్తుంది. ఇది మిక్స్ చేయడానికి నేను ఎలక్ట్రిక్ బీటర్ ఏం యూస్ చేయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ యూస్ చేసి మెస్సీ అయిపోయి పక్కన ఉంది కదా. నార్మల్ బీటర్తో కూడా మనం కలుపుకోవచ్చు. 1000 గ్రామ్స్ కాస్టింగ్ పౌడర్ ఉంది కదా, అది చాలా ఎక్కువైపోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది కలిపేసి ఆ కాస్టింగ్ పౌడర్ మిక్చర్ని మనం మౌల్డ్లో వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా సరిపోయింది. అండ్ ఈ ప్యాకేజెస్ అన్నీ డిఫరెంట్ సైజులో అవైలబుల్ ఉంటాయి మనకి. చిన్నపిల్లలకి చేయడానికి అయితే బేబీ కిట్ అని చెప్పి, కపుల్ కాస్టింగ్ అయితే కపుల్ కాస్టింగ్ కిట్ అని చెప్పి చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన ఈ ప్యాకేజ్ రిలేటెడ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కాస్టింగ్ మిక్చర్ టెక్స్చర్ చూసారు కదా, దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఇదంతా కంటైనర్లో వేసేసిన తర్వాత ఆ కంటైనర్ని మనం ట్యాప్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్కి ట్యాప్ చేయాలి. అలానే ఒక్కోసారి అలా ఎత్తి కింద పెడుతూ ఉండాలి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం అదంతా. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం ఒక 2 to 3 hours అలా వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఈ కంటైనర్ని కదల్చకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పటికీ 2 to 3 hours అలా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆ కంటైనర్ని టోటల్ ఉల్టా చేసేసి ఒక పేపర్ ప్లేట్ పైన పెట్టేశాను. జస్ట్ సైడ్స్కి ట్యాప్ చేస్తే అది ఒక కేక్ లాగా వచ్చేసింది. మన హ్యాండ్స్ కాస్టే ఉంటాయి కదా ఇప్పటికీ, ఆ షేప్ని చూడడానికి ఫస్ట్ మనం పైన ఈ మోల్డింగ్ మిక్చర్ని రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేయడానికి మనం హ్యాండ్స్తోనే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, వేరే థింగ్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం హ్యాండ్ని ఈ మిక్చర్లో పెట్టేటప్పుడు ఆ బకెట్ బేస్ వరకు వెళ్ళకూడదు. అలా వెళ్తే మన హ్యాండ్ షేప్ కాకుండా బకెట్ షేప్ వస్తుంది మన కాస్టింగ్కి. కాబట్టి కొంతవరకు వదిలేయాలి. ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, కొంత లెంత్ వరకు మొత్తం మోల్డింగ్ మిక్చరే ఉంది, హ్యాండ్ కాస్టింగ్ ఏం కనిపించలేదు. అలా చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇఫ్ అలా కాకుండా ఉంది కదా చాలా లెంత్ అని చెప్పి చాలా లోపలికి హ్యాండ్స్ పెట్టేస్తే ఇంకా హ్యాండ్స్ షేప్ కాకుండా ఆ బకెట్ షేప్ వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అలానే జరిగింది. చాలా ఈజీగా ఆ మోల్డింగ్ మిక్చర్ని అంతా నేను తీసేసాను. అది తీసిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా ఫింగర్స్లో అలా కొద్దిగా ఆ మిక్చర్ ఉంటే దాన్ని తీయడానికి వాళ్ళు ప్రొవైడ్ చేసిన టూత్పిక్ యూస్ చేయొచ్చు. ఇంకా అలానే ఎక్కడైనా బబుల్స్ ఫామ్ అయినా, ఎక్స్ట్రా కాస్టింగ్ పౌడర్ ఉన్నా దాన్నంతా రిమూవ్ చేయడానికి మనం ఆ శాండింగ్ పేపర్ యూస్ చేయాలి. అప్పుడు అది సాఫ్ట్గా అయిపోతుంది. మా కపుల్ హ్యాండ్ కాస్టింగ్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది. ఇంకా అక్కడక్కడ ఎక్స్ట్రా ఏదైనా మోల్డింగ్ పౌడర్ ఉంటే అది నేను రిమూవ్ చేస్తున్నాను. దీంట్లో మా రింగ్స్ షేప్, అలానే మా హ్యాండ్స్ షేప్, హ్యాండ్స్ పై ఉన్న స్కిన్ టెక్స్చర్ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్స్ట్రా మోల్డింగ్ పౌడర్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకున్నాక వాళ్ళు ప్రొవైడ్ చేసిన పెయింట్ బ్రష్, అలానే పెయింట్ బాటిల్ యూస్ చేసి నేను పెయింట్ వేసేసాను. ఇక్కడ వాళ్ళు గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేశారు. మనం కావాలి అనుకుంటే వేరే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, బట్ గోల్డ్ కలరే చూడడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అందుకే అదే యూస్ చేస్తున్నాను నేను. ఇలా పెయింట్ వేయడానికి ఒక స్టూల్ పైన పెట్టుకొని చేస్తే బెటర్ అనిపించింది. అందుకే నేను ఇక్కడ ఒక స్టూల్ తీసుకొని దానిపైన పెట్టుకొని పెయింట్ వేసేయడం అంతా కంప్లీట్ చేశాను. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మనది మనం ఓన్గా చేసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా అయినా వేరే. అందుకే నేను చాలా వరకు హ్యాండ్మేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
ఈవెన్ ఇలా బయట కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. మన ఇంటికొచ్చేసి హ్యాండ్ కాస్టింగ్ చేసి వెళ్తారు. అలా చేస్తే ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పర్సనల్‌గా వచ్చి మన కోసం వాళ్ళ టైం స్పెండ్ చేయాలి. ఈ మిక్చర్ అవన్నీ వాళ్ళే తీసుకురావాలి. ఈవెన్ అది పాడైనా మళ్ళీ మళ్ళీ చేయాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి దాని కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వాలి, చాలా మెమరబుల్ ఉండాలి అనుకుంటే ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. లాస్ట్ ఇయర్ నేను మా వెడ్డింగ్ వరమాలను కూడా రెసిన్‌లో ప్రిజర్వ్ చేశాను. ఆ వీడియో కూడా నేను మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి. ఒకవేళ మీ వెడ్డింగ్ వరమాలని నాతో ప్రిజర్వ్ చేయించాలి అనుకుంటే మీరు వాట్సాప్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా పెయింట్ ఏసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా దాన్ని అలానే వదిలేస్తే బెటర్. అప్పుడు ఆ పెయింట్ మంచిగా డ్రై అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఈ వుడెన్ బేసెస్ ఎప్పుడో తీసుకున్నవి ఉన్నాయి. సో దానిపైన ఈ హ్యాండ్ కాస్టింగ్‌ని పెట్టేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. నార్మల్‌గా ఇలానే వదిలేయడం కన్నా అలా ఒక బేస్ పైన దీన్ని అటాచ్ చేస్తే ఆ లుక్ ఎలా అయినా చాలా డిఫరెంట్‌గా బాగుంటుంది. స్టిల్ ఇంకెక్కడైనా పెయింట్ సరిగ్గా లేదు అనిపిస్తే మళ్ళీ అలా ఒక లేయర్ మనం పెయింట్ వేసుకోవచ్చు. ఈ హ్యాండ్ కాస్టింగ్ సెట్‌ని మనం వుడెన్ బేస్‌కి ఏదైనా గ్లూ యూజ్ చేసి అటాచ్ చేస్తే బెటర్. నేను ఇక్కడ ఫెవిబాండ్ యూజ్ చేశాను. అది జనరల్ ఫెవికాల్ అలాంటివి యూజ్ చేస్తే సరిగ్గా స్టిక్ అవ్వదు కదా. ఫెవిబాండ్ అయితే పవర్ఫుల్ ఉంటుంది నేను యూజ్ చేశాను. బట్ నాకు అదంతే బాగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సో దీనికన్నా ఏదైనా మంచి గ్లూ యూజ్ చేయండి. అప్పుడు అది చాలా మంచిగా స్టిక్ అవుతుంది. ఈవెన్ ఫెవిబాండ్ యూజ్ చేసినా పర్లేదు, అది స్టిక్ అయితే అవుతుంది. బట్ దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫెవిబాండ్‌ని హ్యాండ్ షేప్‌కి అప్లై చేసేసి దాన్ని ఆ వుడెన్ బేస్ పైన స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేయడానికి ముందే ఏ పొజిషన్‌లో పెట్టాలి అనేది మార్క్ చేసుకుంటే అప్పుడు మనకి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఇంకా తర్వాత దీన్ని ఇలానే వదిలేస్తే అంతా ఖాళీ ఖాళీ అనిపిస్తుంది అని చెప్పి టుగెదర్ ఫర్ ఎవర్ అలా రాద్దాము అని అనుకున్నాను. అది రాయడానికి నేను 2 మార్కర్స్ తీసుకున్నాను. ఒకటి బ్లాక్ మార్కర్, ఇంకోటి రెడ్ మార్కర్. ఆ టుగెదర్ ఫర్ ఎవర్ కూడా డైరెక్ట్‌గా రాయకుండా ఫస్ట్ పెన్సిల్‌తో రాస్తున్నాను. ఆ తర్వాత దానిపైన మార్కర్‌తో రాస్తే బాగుంటుంది. ఎటువైపు టుగెదర్ ఫర్ ఎవర్ రాస్తే బాగుంటుంది అని చెప్పి వెతుకుతున్నాను. అలా చూసాక వన్ సైడ్ డిసైడ్ అయిపోయి అక్కడ నేను టుగెదర్ ఫర్ ఎవర్ అని చెప్పి పెన్సిల్‌తో ఫస్ట్ రాసుకున్నాను. అండ్ 2 సైడ్స్ 2 హార్ట్ షేప్స్ వేశాను. ఆ హార్ట్ షేప్స్‌ని రెడ్ కలర్‌లో, ఈ టుగెదర్ ఫర్ ఎవర్ అనేది బ్లాక్ కలర్ మార్కర్‌ని యూజ్ చేసి ఫైనల్ టచ్ ఇచ్చేసాను. ఇలానే ఇంకేదైనా హ్యాండ్‌మేడ్ థింగ్స్ రిలేటెడ్ వీడియో మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ వీడియో చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్‌గా ఈ హ్యాండ్ కాస్టింగ్ వీడియో చేశాము. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అంతా రెడీ అయిపోయింది. దీన్ని మీకు కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మా రింగ్స్ షేప్, అలానే స్కిన్ టెక్స్చర్, ఈవెన్ నెయిల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కొంతమంది ఎలా అంటే ఈ శాండింగ్ పేపర్ ఇచ్చారు కదా, దాన్ని యూజ్ చేసి మొత్తం సాఫ్ట్గా చేసేస్తారు. నాకు అలా చేయడం ఇష్టం లేదు. అందుకే నేను టెక్స్చర్ అదంతా కనిపించేలాగా అలానే వదిలేసాను. ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి మాత్రమే శాండింగ్ పేపర్ యూజ్ చేశాను. ఫైనల్లీ ఆ అవుట్పుట్ చేతిలో పట్టుకొని ఏదో అవార్డు విన్నానంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీల్ బాక్స్. మీరు కూడా ఇలానే మీ స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా చేసుకోవడానికి ఇలాంటి హ్యాండ్ కాస్టింగ్ని ట్రై చేయండి. ఇఫ్ మీరు అలా ట్రై చేసినట్టయితే ఆ అవుట్పుట్ పిక్చర్ని మాతో తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మీరు షేర్ చేయొచ్చు. మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి feelbox.in.